హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 13కి అయితే వచ్చేసాము. డే 13 మనకి ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం యాజ్ యూజువల్ డీటాక్స్ఫై డ్రింక్ అయితే తీసుకుంటాం కదా. ఈరోజు డీటాక్స్ఫై డ్రింక్ దాల్చిన చెక్క అండ్ లవంగం కలిపి తీసుకున్న వాటర్ అండి. డీటాక్స్ఫై డ్రింక్ తీసుకున్న 1 అవర్ గ్యాప్ ఇచ్చి మనం బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవచ్చు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్ చెల్ల అయితే తీసుకున్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన 1 అవర్ గ్యాప్ ఇచ్చి స్నాక్ మీకు ఆకలి అనిపిస్తేనే తీసుకోండి. అలాగే వాటితో పాటుగా టీ కాఫీ తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు, అది కూడా వితౌట్ షుగర్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్ ఎలా తీసుకున్నాం కాబట్టి చాలా వరకు ఆకలి వేయకపోవచ్చు. సో ఆకలి వేయకపోతే మాత్రం తీసుకోకండి. లంచ్లోకి మనకి జొన్న సంగటి అండ్ వాటితో పాటుగా ఏదైనా ఆకుకూర పప్పు విత్ బెండకాయ ఫ్రై అయితే ఇచ్చారు, అవి అలా తీసుకున్నాను. అలాగే దాంతోపాటుగా కొంచెం కేరా అండ్ ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే మనకి లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లంచ్ 2 o'clock అలాగే కంప్లీట్ అయిపోతే 4 o'clockకి మనం ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా 5 nuts తీసుకోండి. 5 almonds, 2 cashews, 1 walnut ఇలా తీసుకోండి. ఏవైనా 10 nuts తీసుకోండి సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్లోకి మనకి ఈరోజు ఒక ఫ్రూట్ బౌల్ అయితే ఇచ్చారు. యాపిల్, దానిమ్మ, పప్పాయ, అలాగే కొన్ని గ్రేప్స్, పైనాపిల్ అన్నీ వేసి ఒక ఫ్రూట్ బౌల్ ఒక 200 grams తీసుకుంటే నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. వాటితో పాటుగా ఒక చిన్న కప్పు పెరుగు తీసుకొని తినేస్తే మనకి డిన్నర్ సరిపోతుంది. ఇదండి డే 13 డైట్ ప్లాన్. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో కింద ఇచ్చేసాను, చెక్ చేసేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.